హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్వాలా కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఎంతో టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేయండి. బిర్యానీ పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ రెసిపీని చూడబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని బియ్యం నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ కోసం చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. నార్మల్ పీసెస్తో అయినా ఇలాగే చేయొచ్చు. ఇప్పుడు చికెన్ పీసెస్ వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్లో అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత స్పూన్ కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. చివరిగా పుదీనా లీవ్స్ వేసుకొని చికెన్ పీసెస్కి స్పైసెస్ అంతా బాగా పట్టేలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో స్లైస్డ్ ఆనియన్ పీసెస్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిసేపు అలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి. గ్రేవీ అనేది ఇలా క్రీమీగా అవుతుంది. గ్రేవీ అనేది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. బిర్యానీకి ఇది బాగుంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ని గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అందులో కొద్దిగా పుదీనా వేసుకొని కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగాక ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోవాలి. ఈ బాస్మతి రైస్ అనేది నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. మరీ మెత్తగా ఉడకకూడదు. 70% ఉడకంగానే వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇంకా ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకోవాలి. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఈ రైస్ యూజ్ చేసి దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దమ్ బిర్యానీ కోసం ఇందాక గ్రేవీ చేసుకున్న కుక్కర్ని తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక లేయర్ రైస్ వేసుకోవాలి.
తర్వాత చికెన్ పీసెస్ కొద్దిగా గ్రేవీ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకు వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ కూడా వేసుకోవాలి. మళ్ళీ లేయర్లో చికెన్ పీసెస్ గ్రేవీ అన్నీ వేసుకొని సేమ్ అలాగే పుదీనా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. చివరిగా పైన కొద్దిగా గ్రేవీ వేసుకొని కొద్దిగా పుదీనాకులు వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న బాస్మతి రైస్ వాటర్ని కొద్దిగా అలా పోసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో ఎమీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Please subscribe.